8వ ఆదివారము, యేసుక్రీస్తు 8వ ఆదివారము, పతనము దేవుని ఉద్దేశమునకు దూరమగుట అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నది. దేవుని బిడ్డ హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు పతనము దేవుని ఉద్దేశమునకు దూరమగుట అనేటువంటి వాక్యాన్ని ధ్యానించుకున్నది. దేవుని బిడ్డ మనం చూసినట్లయితే మన ఉద్దేశాలు వేరు, అవునా? చెప్పాలి కొంచెం తలగాని ఏదో ఒకటి చెప్తే నాకు కూడా అర్థమవుతా ఉన్నది. దేవుని ఉద్దేశాలు వేరు, అది వెరీ గుడ్. మన ఉద్దేశాలు వేరు, మనం ఆలోచించేటువంటి తత్వం వేరు, దేవుడు ఆలోచించేటువంటి తత్వం వేరు. మనం అనుకుంటాం కదా, మనం తలగా ఉండాలని మనం అనుకుంటాం, తెలిసి తెలియక. కానీ మనం తెలుసు అనుకుంటాం, కానీ మనం త్వరగా ఉంటాం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంట, ఆయన తలగా ఉంచుతాడు. దేవుడు బిడ్డ ఆయన మంచి చేయాలని, మేలు చేయాలని, ఆశీర్వదించాలని, గొప్ప కార్యాలు చేయాలని, అద్భుతాలు చేయాలని ఆయన ఎదురు చూస్తా ఉంటే ఆ కార్యాల నుండి మనం ఏమైపోతామంట, దూరం అయిపోతాం. అందుకే ఈరోజు మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణాగూర్ అధ్యక్ష నుండి చక్కని వాక్యం. దూరం అయిపోవటమేగా, పతనం అయిపోతాం. చాలాసార్లు మన జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటా ఉంటాం, మన బ్రతుకులని విచ్ఛిన్నం చేసుకుంటా ఉంటాం. దేవుని బిడ్డ మంచిగా ఉన్నటువంటి జీవితం, సాగేటువంటి జీవితం, చక్కగా కొనసాగించేటువంటి జీవితంలో ఏం చేస్తాం? ఎవరి బిడ్డలైనా, పెద్దవారైనా, చిన్నవారైనా ఏం చేస్తాం? నా జీవితాన్ని పతనం చేసుకునేటువంటి వారు ఈ భూలోకంలో లేకపోలా. దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే మన మంచి జీవితాన్ని పతనం చేసుకుంటున్నాం, మంచి భవిష్యత్తుని పతనం చేసుకుంటున్నా ఉన్నాం. ఈరోజు మంచి ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటూ ఉన్నాం. తాగుడు వల్ల రోగాన్ని సంపాదించి కుటుంబాన్ని పతనం చేసుకున్నాం. నువ్వు లేకపోతే భార్య ఎలా బ్రతికింది ఆలోచన చేయండి. ఈరోజు తల్లిదండ్రులు చెప్పింది చేయక వేరొకటి చేసి జీవితాన్ని ఏమంటారు? అయ్యో నా తల్లి మాట వింటే బాగుండేదే, నా తండ్రి మాట వింటే బాగుండేదే, ఈరోజు చదువుకున్నట్లయితే నా జీవితం బాగుపడేదే, ఈరోజు నా జీవితం ఇలాగా పతనమైపోయేది కాదని ఏం చేస్తారంట? బాధపడతాడు. దేవుని బిడ్డ ఈరోజు ఇచ్చినటువంటి వాక్యంలో మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అవ్వ, ఆదాము మనకు కనపడతారు. దేవుని బిడ్డ ఈ అవ్వ, ఆదాము మనకు కనపడతా ఉంటా. దేవుడు వారితో ఏం చెప్పాడు? హాయిగా తినండి, సంతోషపడండి, తోట అంతా చెప్పాలి. ఏంటంటే తోట అంతా చెప్పండి అమ్మా, తిరగాలి. ఏమన్నారు? తోటంతా సంతోషంగా దాంట్లో గడపండి, తిరగండి, చక్కగా హాయిగా ఉండండి. అలాగే చేస్తున్నా దేవుడు చెప్పినట్టు. అర్థమవుతుందా? మన జీవితం కూడా సాగిపోతా ఉంటది, మన బ్రతుకులు కూడా మంచిగా సాగిపోతా ఉంటది. కానీ సాతాను ఏంటంట? ప్రతిదినము శోధింపక మానదు. దేవుని వెళ్ళాలి, అవునా కదా? ప్రతిరోజు సాతాను శోధింపక మానదు. ఎక్కడ మనిషిని పడవేయాలా, యవనస్తులు ఎక్కడ పతనం చేయాలా, సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి దినము కూడా మనిషిని శోధించేది సాతాను. దేవుని వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరి ద్వారా? తల్లి ద్వారా శోధించింది, కుటుంబం ద్వారా శోధించింది, బిడ్డల ద్వారా శోధిస్తూ ఉంటది. అనేక రీతులుగా ఏం చేస్తాంట? శోధిస్తూ ఉంటది. దేవుని బిడ్డ లేదంటారా? భర్త భార్యని శోధించడా, భార్య భర్తను శోధించడా, పిల్లలు తల్లిదండ్రులను శోధించడా? శోధిస్తారు. ఎందుకంటే ప్రార్థన మనలో లేనప్పుడు, దేవుడు మనలో లేనప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. దేవుని బిడ్డ అవ్వ, ఆదాము చక్కగా తింటున్నారు, తిరుగుతున్నారు. దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయ్యా బాగున్నావా నా కుమారుడా? బాగానే ఉన్నానయ్యా. మాట్లాడుకున్నారు, చక్కగా ఇలా గడుస్తూ ఉన్నది.
రోజు గడుస్తూ ఉన్నది, సంతోషంగా ఉన్న కుటుంబం. ఏదైనా తోటలో ఆనందంగా కుటుంబం గడుపుతా ఉంది. ఏదైనా తోటలో ఆ కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే కదా ఏమొచ్చిందంట? మీరు చెప్పండి. సర్పం. చెప్పాలి ఏంటంట? ఇలాంటప్పుడు చెప్తే గుర్తుంటా ఉంటుంది, మర్చిపోయింది కూడా. ఏముందంట? సర్పము దేవుని బిడ్డ. అక్కడేమో సర్పము శోధింపబడుతుంది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏం శోధిస్తుందంట? సాతాను శోధిస్తా ఉంది ఇప్పుడు దేవుని బిడ్డ. వాళ్ళు చక్కగా ఉన్నటువంటి జీవితంలోకి వెళ్ళి సాతాను అంటుంది కదా, వారిని శోధిస్తా ఉంది ఇప్పుడు దేవుని బిడ్డ. ఇదిగో ఈ పండును మీరు తింటే చనిపోవాలి, ఈ పండును తింటే గొప్పవారు అవుతారు, ఈ పని చేస్తే ఎంతో మంచివారు అవుతారని సాతాను చెప్తుంది. మనం కూడా చెప్తారు కదా, ఇది చెయ్యరా అది చెయ్యరా అని చెప్తారు. మనం చేయొచ్చు, తప్పులేదు. కానీ ఎవరి చిత్తం ఉండాలండి? చెప్పండి అమ్మా, ఎవరి చిత్తం? ఏమో నా చిత్తం అన్నట్టు అర్థమవుతుంది. గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినపడి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరి చిత్తం ఉండాలంట? ఏ పని చేయాలన్నా, ఏది నువ్వు ప్రారంభించాలన్నా, ఏ పనిలోకి నువ్వు వెళ్ళాలన్నా, నువ్వు లేచిన వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏ పని మొదలు పెట్టేటప్పుడు, గృహాన్ని కట్టేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు నువ్వేం చేయాలంట? ఎవరిని అడగాలి? నన్ను అడగాల? దేవుడిని అడగాలి. ఇప్పుడు దేవుడిని పెట్టాలి. హల్లెలూయా. దేవుడిని అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ కుమారుని ఈ రీతిగా చదివిస్తున్నానయ్యా, నీ చిత్తం ఉందా? ఇదిగో ఈ కుమార్తెకి వివాహం చేస్తానయ్యా, నీ చిత్తం ఉందా అని దేవుడిని అడగాలి. ఇదిగో ఈ గృహాన్ని నిర్మిస్తున్నా, నీ చిత్తం ఉందా లేదని ఎవరిని అడగాలంట? దేవుడిని అడగాలి. కానీ అవ్వ ఆదాము ఏం చేశారు? దేవుడితో మాట్లాడారు, సంతోషంగా ఉన్నారు. అర్థమవుతుందా? ఆనందంగా గడుపుతున్నారు. ఎప్పుడైతే సాతాను వచ్చిందో, ఆ సర్పం వచ్చిందో, ఆ సర్పము మాటలు ఏం చేశారట? ఆ పండును తిన్నారు. దేవుడిని పెట్టారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా అండి ఎన్నోసార్లు సేవకుడు చెప్పిన మాట వినక, సేవకురాలు చెప్పిన మాట వినక ఏం చేస్తారు? మన ఇష్టానుసారంగా చేస్తారు, మన ఇష్టానుసారంగా మనం గడుపుతాం. ఇదిగో సేవకుడు చెప్పినట్టు నడవాలి, మోషే చెప్పినట్టు ప్రజలు నడిచారు. అలాగనే అవ్వాలా కూడా ఆ పండు తినేటప్పుడు శాపం వచ్చి ఈ పండు తింటే ఏమవుతారు? గొప్పవారు, మంచివారు అవుతారు అన్నప్పుడు ఓకే తింటాం, కాదట్లేదు. కానీ ఒక్కసారి ఆయనతో మాట్లాడతాం, ఒకసారి మా తండ్రితో మాట్లాడతాం. యెహోవా దేవుడితో మాట్లాడిన తర్వాత మేము చేస్తాం. ప్రభు అన్నాడు కదా, ఇదిగో మొత్తం ఉన్నటువంటి చెట్టులో తినడు, కానీ ఈ యొక్క ఫలాన్ని మీరు తినొద్దని చెప్పాడు కాబట్టి మేము ఇది తినము. ఆయన పర్మిషన్ తీసుకున్నాక ఏం చేస్తాం? తింటామని మాట్లాడాలి. దేవుడి బిడ్డ, మనం కూడా ఏం చేయాలి? దేవుడు పర్మిషన్ తీసుకున్నాక నీ పని ప్రారంభిస్తే నూరంతల ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్పడం కూడా హల్లెలూయా. గట్టిగా చెప్పడం కూడా హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటంట? ప్రభువుని అడగాలి. ఆ రోజు ఒక మాట మనం అడిగినట్లయితే అవ్వ ఆదాము జీవితంలో పతనమయ్యేవాడు కాదు, అవ్వ ఆదాము జీవితంలో దూరం అయ్యేవాడు కాదు దేవునికి. అవ్వ ఆదాము దేవునికి దగ్గర అయ్యేవాడు. ఎందుకు దూరం అయ్యారంట? ఎవరి మాట వినడం వల్ల? సర్పము మాట వినడం వల్ల దేవునికి దూరం అయ్యాం. ఈరోజు ఈ వాక్యంలో మీరు ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, మనం దేవుడి యొక్క సేవకుని మాట వినక, సేవకురాలు మాట వినక, దేవుడి మాట వినక మనం ఏం చేస్తున్నాం? దేవుడి సన్నిధికి మనం దూరం అయిపోతున్నాం. మన జీవితాలు పతనం అవుతుంది. అవ్వ ఆదాము జీవితము, వారి జీవితం అంట పతనం అయిపోయింది. ఇప్పుడు దేవుడు పెట్టాలి. ఏంటన్నా ఎక్కడున్నామయ్యా? రోజు నేను బాగానే మాట్లాడుతున్నాకంటే ఆయన అన్నాడు కదా, చదవండి మాట. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనం దేవుని పెట్టాలి. అందుకతడు వినినప్పుడు చాలు ఎలా ఉన్నాడంట? దిగంబరిగా ఉన్నాడు. ఎలా తెలిసింది? ఇదివరకు తెలియలేదే, ఇదివరకు తెలియలేదే, ఇదివరకు అనిపించలేదే. ఎప్పుడైతే సాతాను మాట విన్నదో, అర్థవుతుందండి, ఎప్పుడైతే దురాత్మ మాట విన్నదో, ఎప్పుడైతే సాతాను సంబంధులైనటువంటి మనుషుల మాట వింటామో మన జీవితాలు ఏవైతే అంట పతనమైపోతాయి. ఇప్పుడు దేవుని వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మరొకసారి రిపీట్ చేస్తున్న, దేవుని యొక్క సావుకుని మాట వినాలి. దేవునికి మనకి మధ్యలో ఉన్నది ఎవరంట? దేవుని యొక్క సావుకుని దేవుని వెళ్ళాలి.
దేవుని యొక్క సేవకుడి మాట ఇన్ని ఎడల చెడిపోరు, నష్టపోరు. దేవుని బిడ్డలు ఏమవుతారు? బాగుపడతారు. జీవితాలు పతనం కాకుండా ఉంటాయి. ఆ రోజు అవ్వ ఆదాము ఆ సర్పం మాటలు వినటం వల్ల జీవితాన్ని పతనం చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఏదేని తోట నుండి బయటికి వెళ్ళిపోయారు. సుఖమైనటువంటి జీవితం నుండి బయటికి వెళ్ళిపోయారు. మంచి జీవితం నుండి వారు బయటికి వెళ్ళిపోయారు. వారి జీవితాలు పతనమై కష్టపడాల్సి వచ్చింది. ఎవరు కష్టపడ్డారా? కష్టపడలా. ఎదురు మందిరం వచ్చినప్పుడు కష్టపడ్డారా? కష్టపడలా. ఎదురు సావుకుని మాట్లాడినప్పుడు కష్టపడ్డారా? మా దేవుడు మాట్లాడినప్పుడు కష్టపడ్డారా? పడలా. ఎప్పుడైతే నీ సొంత నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే నీ సొంత ప్రయత్నం చేస్తావో, దేవుని చిత్తం లేకుండా చేస్తావో, అప్పుడు ఏమైందంట? మన జీవితాలు పతనమైపోతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే అవ్వ ఆదాము జీవితం పతనమైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా. రెండోదిగా మనం గమనిస్తే దేవుని ఉద్దేశం. ఏ ఉద్దేశాలంట? దేవుని ఉద్దేశాలకు ఏం చేస్తారు? చాలా మందిని దగ్గర అవుతారు, చాలా మందిని దూరం అవుతారు. ఆ రోజు ఆరాధించే దేవుడేగా, రోజు వచ్చే దేవుడే కంటే ఏమనుకోవద్దు. ఒక మాట, ఈ రోజు చూడనటువంటి వారు చెప్పండి అమ్మా, ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు చూడనటువంటి వారు చెప్పండి, ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు చూడనటువంటి వారు ఉన్నారా లేదా? ఈ రోజు పొందనటువంటి వారు, ఈ రోజు దేవుని సన్నిధిని చూడనటువంటి వారు, ఈ రోజు శాంతి లేక పాపంలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, డబ్బాశలో పడిపోయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి, దేవునికి దూరమైనటువంటి కుటుంబాలు చాలా కనపడతా ఉంటాయి ఇప్పుడు దేవుని బిడ్డ. ఎందుకని? వారు దేవునికి దూరమయ్యారు. ఇప్పుడు దేవుని బిడ్డ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో కూడా చూస్తే, మీరు ఇంటికి వెళ్ళి 2వ అధ్యాయం 7 నుండి 22 వచనాలు చూస్తే ఎలా ఉంటుందంటే, మీరు నాకు ఒక మాట చెప్తే నేను మీకు ఒక మాట చెప్పినట్టు. ఇంకా అర్థం కావాలంటే, ఒక ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటారు కదా ప్రేమగా, అలా మాట్లాడినటువంటి దీన్ని చదివితే వాక్యంలో చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి దేవుడితో మాట్లాడటం, దేవుడు మనిషితో మాట్లాడటంగా చక్కగా ఉంది. దేవుడు పెట్టారు, ఎంతో సంతోషం వేసింది వాక్యం చదివినప్పుడు. దేవుడు అంటాడు కదా, ఎన్నిసార్లు క్షమిస్తాడు చెప్పండి ఇశ్రాయేలు ప్రజల్ని? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఆయన అనేక సార్లు క్షమించాడు. వాడు తప్పు చేసినప్పుడు క్షమించాడు, వాడు దొంగతనం చేసినప్పుడు క్షమించాడు, అనేక రీతిలో పాపంలో పడినప్పుడు క్షమించాడు. ఇంకా వారు చేసేది ఏంటంటే, దేవుడు మంచి సమృద్ధిని ఇస్తుంటే, దేవుడు మంచి ఆహారాన్ని ఇస్తుంటే, దేవుడు కావాల్సింది ఇస్తుంటే, దేవుడు బిడ్డలు ఇస్తుంటే, కుటుంబాలు ఇస్తుంటే, ఇల్లులు ఇస్తుంటే, వీరిని మంచి దేశానికి మంచి ఊరికి నడిపిస్తూ ఉంటుంటే, వాడు చేసే పని ఏంటంట? దేవునికి దూరమైపోయేదే గాక వాడు చేసే పని ఏంటంటే చెడ్డ కార్యాలు చేస్తున్నారు. ఏంటంట? వేరే వారికి నమస్కారము చేయమను, మన సృజించిన వానికి నమస్కారం చేయాలి. వారు చేసే పని ఏంటంటే, చదువుకుంటే మాట చూద్దండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 13వ విసర్జించి అస్తోరును పూజించి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండెను. దేవుడు పెట్టారు. ఆయన అలాంటి దేవుడు అంట, కనికరమ కలిగినటువంటి దేవుడు. గట్టిగా చెప్పకూడదు హల్లెలూయా. ఈరోజు కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనం బ్రతికాం. ఈరోజు కనికరం కలిగిన దేవుడు కాబట్టి, క్షమించగలిగినటువంటి దేవుడు కాబట్టి ఈరోజు నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతున్నారు. దేవుడు బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తున్నామంటే ఆయన యొక్క కను దృష్టి ఎవరి మీద ఉందంట? మన మీద ఉంది. గట్టిగా చెప్పకూడదా హల్లెలూయా. ఎవరి మీద ఉందంట? మన మీద ఉంది. దేవుని బిడ్డ, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉంది, ఆయన కను దృష్టి మన మీద ఉంది. నీ సేవకురాలు, నీ సేవకుడు చేసేటువంటి ప్రార్థన మీ కుటుంబం చుట్టూ కంచె వేయబడింది. దేవుని బిడ్డ, అయితే ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా సమృద్ధిస్తున్నారు. పైన వచనంలో ఉంటుంది కదా ఆ మాట, చదువు 11లో ఐగుప్తు నుండి విడిపించాడు. అందుకే కదా 40 సంవత్సరాలు కొన్ని 18, 20 అలా దేవుడు అప్పగించింది. అందుకే కదా ప్రియ దేవుడు బిడ్డ,
కొన్నిసార్లు అప్పగించింది ఎందుకంటే వీరి పాపమును బట్టి, వీరు చేసేటువంటి శాపమును బట్టి, వీరు చేసే వ్యభిచారమును బట్టి, వీరు చేసేటువంటి దుర్మార్గతను బట్టి ఏం చేశారంట, కొన్నిసార్లు కొందరికి అప్పగించాడు. ఇప్పుడు దేవుడు బిడ్డ, మన కుటుంబంలో శోధన వస్తుందంటే మనం ఏం చేయాలండి? ఎందుకు వచ్చిందని ప్రార్థన చెప్పరు. ఈ మాత్రం చెప్పరు, ఏమనుకోదు. చర్చ వచ్చింది, మా చర్చ అయితే అలాగే అడిగామండి. ఏం చేయరు? ప్రార్థన చెప్పరు. గట్టిగా చెప్పండి, ప్రార్థన చేయాలి. ఎందుకు వచ్చింది శోధన? ఎందుకు వచ్చింది అడిగోడంటే వేరే కాదులే, మామూలు చెప్పండి అమ్మా నీకు అడిగేవాడిని, అంతేగాని వేరే. హల్లెలూయా. ఏం చేయాలి? శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? గట్టి చెప్పండి అమ్మా, ప్రార్థన చేయాలి. ఎందుకు వచ్చింది కష్టం? ఎందుకు వచ్చింది శోధన? ఎందుకు వచ్చింది బాధని ఎవరు చెప్పాలి? కొండంతో చెప్పాలి కదా, అవునా? తగ్గుతున్నారు. కొండంతో కాదండి, ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. హల్లెలూయా. సేవకుడికి చెప్పాలి. నీ సేవకురానికి చెప్పి ప్రార్థన చేయించాలి. నువ్వు ప్రార్థన చేయాలి. పదే వాళ్ళని తెస్తానని కాదు, వాళ్ళే మన మధ్యవర్తి. ప్రార్థన చేసేవాళ్ళు, 1000 మంది ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళే, సేవకులే. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? చెప్పి మనం ప్రార్థన చేసి ఆ శోధన నుండి ఏం చేయాలంట? బయటపడాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నారు, మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదిగో వేరొక దేవతను, అస్తోరత దేవతను పూజిస్తున్నారు. వారు పూజించినప్పుడు దేవుడి కంట కోపం ఉంది. ఇప్పుడే దేవుడు బిడ్డ, ఒకసారి విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, మరొకసారి దేవదూతలతో పాపం చేశారు. అనేక రీతిలుగా పాపం చేస్తుంటే దేవుడు క్షమిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు బిడ్డ, బైబిల్లో చక్కని మాట ఏంటంటే, నలులు చెడుతనము, అదేనా ఆ మాటనా? పూర్తి చేయండి ఆ మాట. భూమి మీద గొప్పదనియు, భూమి మీద నడు యొక్క చెడుతనం అంట గొప్పదంట. దేవుని బిడ్డ, హల్లెలూయా. మన హృదయాలు అలా ఉంటా ఉన్నాయి. ఈరోజు కక్షలు అనేక రీతులుగా బ్రతుకుతున్నాం, దేవుడికి దూరం అయిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి దగ్గర తీసుకుంటుంటే మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు దూరం అయిపోతున్నారు. మళ్ళా దేవుడికి క్షమించి మళ్ళా దగ్గర తీసుకొస్తే అనేకులకు నమస్కారం చేస్తున్నారు. సృష్టించిన వాడిని వదిలిపెట్టి, అదవుతుందా? సృష్టించిన వాడిని వదిలిపెట్టి, అవసరాలు తీర్చే దేవుడిని విడిచిపెట్టి దేవుడికి ఏం చేస్తున్నారు? వారు దూరం అయిపోతున్నారు. ఇప్పుడు దేవుడు బిడ్డ, కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద చాలా దేవుడు కోపపడ్డాడు, న్యాయాధిపతులు పెట్టాడు, అనేకులు పెట్టినా మారుతున్నారు. మళ్ళా ఏం చేస్తున్నారు? ఆ పాప జీవితంలోనికి మళ్ళా విగ్రహారాధన వైపు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు బిడ్డ, చాలా సార్లు మనం కూడా అంటాం, ఏమంటాం? అయ్యా నేను నీతోనే ఉంటా ప్రభువా, నీ సన్నిధిలో గడుపుతాం ప్రభువా, నీతోనే ఉంటామని చెప్పి మనం ఏం చేస్తాం? చివరికి మరలా ఆ పాపం వైపే మనం, చెప్పండి, ఏం చేస్తాం? ఆ పాపం వైపే మరలా మనం చూస్తాం, ఆ బూతుల వైపే మనం చూస్తాం, మళ్ళీ ఆ డబ్బాష వైపే చూస్తాం, ఆ సాతాను క్రియల వైపు మనం చూస్తాం. ఈరోజు ఎంత హృదయంలో కాఠిన్యత ఉందో ప్రదేవుడు వెళ్ళాలి. ఎంత రాజకీయ మనుషుల్లో నలుగురు పోగై ఒకటి ఏం చేస్తున్నారు? గుండిగా చేస్తా ఉన్నారు. ప్రదేవుడు వెళ్ళాలి. అదే దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ప్రేమ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. ఎవరికైనా సహాయం చేయండి వస్త్రం లేనివాడు. కానీ దేవుడు కోరుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే ఎంతో ఘోరత్వంతో ఉన్నారు. ఘోరత్వం అంటే దేవుడి ఆత్మ ఎలా వస్తుంది? దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు మీ హృదయంలో ఎలా ఉంటాడు? మన హృదయంలో ఎప్పుడు ప్రార్థన నడుస్తూ ఉంటాడు. ప్రార్థన కోపము కుటుంబంలో, మందిరములో నడుస్తూ ఉంటే సాతాను ఏమైందంట? మాయడైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను దూరంగా వెళ్ళిపోద్ది. పాపము నీ కుటుంబంలో చాలాలంటే చాలలేదు. దేవుడు బిడ్డ, శాపము నీ కుటుంబం మీదకి రావాలంటే రాలేదు. ఎందుకు రాదంట? ఏముందంట మనలో? ప్రార్థన ఉంది. దేవుడు బిడ్డ, ప్రతిరోజు ఇక్కడ 7 గంటలకు ప్రార్థన ప్రారంభిస్తారు. నేను నదిగాంలో చిల్డ్రన్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తా ఉంటే, అంటే మినిమం నాకు తెలిసి 15-16 సంవత్సరాలు నేను అక్కడికి వచ్చి, ఒకవేళ ఎవరు పెట్టారు లేదు నాకు ఐడియా లేదు, కానీ మినిమం లేదు ఎవరు పెట్టాల. 7 గంటల నుండి 1 గంట ప్రార్థన చాలా మంచిది. అది మన ఇళ్ళలో చేసుకోలేము, ఇక్కడైతే దేవుని సన్నిధిలో చేయగలుగుతాం. నేను సైకిల్ దొక్కుతా ఉంటుంటే జస్ట్ వాకింగ్ లాగా, బండి మీద 10 సార్లు తిరుగుతున్నా, సైకిల్ దొక్కుతున్నా. అంటే ఏం కావాలో బాగుంది ఆరోగ్యం, మళ్ళీ సైకిల్ దొక్కుతున్నాను వేరే కనుక దొక్కేటప్పుడు పాస్టర్ గారు కనపడి ఇక్కడ లోపల ఆయనే, నాకు అంత తెలియదు. నాకు సౌండ్ అయ్యాక బ్రెయిన్ ఉంటుందండి అన్నారు. నాకు వెంటనే గుర్తొచ్చింది, మాది కదా,
మా ప్రియ గారు 7 గంటలకు ఏం చెప్తున్నాడు ఏందని వాళ్ళు అడిగాను. ఏంటంటే ఈ మధ్య కాలంలో 7 గంటలకి అంటే ముక్కలు ఉంటాయి, నాకు అంత రేడియో లేదు ఆయన, 7 గంటల ప్రార్థన ఉందన్నారు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఎవరు నేర్చుకున్నారు? బయట వాళ్ళు చూసి ఒక గంట దేవునితో గడపాలనుకున్నారు. ఎక్కడ మీరు నాకు తెలిసి ఉండకపోవచ్చింది, కానీ మన సన్నిధిలో మన సంఘంలో ఉండటం ఎంతో గొప్ప కార్యం. ఏదైతే ఒక 24 గంటల టైంలో దేవునికి టైం ఇవ్వాలి కదా, దేశంతో పాటు అది సమయం కూడా ఇవ్వాలి కదా. ప్రార్థన 1 గంట చేసుకుంటే ఎంత శ్రేష్టో తెలుసా? నీ మీద 1000 పాత్మ వాళ్ళదు. నువ్వు పొలి మేరకు వెళ్ళినా ఏది ఆవరించదు. నువ్వు బస్సులో వెళ్ళి క్షేమంగా రాగలుగుతావు, కారులో వెళ్ళి క్షేమంగా రాగలుగుతావు. ఎందుకు రాగలుగుతావు? నీలో ఏముంది? ప్రార్థన. దేవుడు బిడ్డ, ప్రార్థన ఉన్నాడు మళ్ళీ పాపంలో పడ్డు. దేవుని యొక్క ఆత్మ పొందుకున్నవాడు పాపంలో శాపంలో పడ్డ. ఎందుకంటే నువ్వు సాయంకాలం దానిలో ఏం చేస్తావు? 7 గంటలకు దేవుడి మందిరంలో వచ్చి నీ హృదయాన్ని కడుక్కుంటావు. మరి దేవుడు బిడ్డ గట్టిగా చెప్పండి, వీడి ప్రభు నామానికి కనపడతా. హల్లెలూయా. ఎంత శ్రేష్టమో తెలుసా? ఒక మాట చెప్ప మళ్ళా వాక్యంలోకి పెడతాను. ఇశ్రాయేలు ప్రజలు చివరికి పాపం చేస్తున్నారు, మళ్ళా దేవుడిలోకి వస్తున్నారు, మళ్ళా అంటున్నారు. చివరికి ఒక మాట ఏంటంటే 10వ తరగతి కానీ 9 కానీ ఆ క్లాస్ చదివే వాడి ట్యూషన్కి వెళ్తారు. ఇల్లు మంచిగా చదువుతుడు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వెళ్తాడో సరిగ్గా చదవడు. ఎందుకని చెప్పండి? వాడి ట్యూషన్ లేదు కాబట్టి. అర్థమవుతుందా? అర్థమైందన్నమాట. ట్యూషన్ లేదు కాబట్టి సరిగ్గా చదవడు. అదే ట్యూషన్ ఉంటే చక్కగా చదువుతాడు. మనం పనంతా పని చేసుకుని 7 గంటల అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నువ్వు చేసిన ప్రార్థన నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఉండదంటారా? ఏంటి ఎలా చెప్పండి, ఎలా ఉంటుంది? కుటుంబానికి ఆశీర్వాదం. ఆ మాట రావట్లేదు, చెప్పాలి గట్టిగా. ఎలా ఉంటుందంట? అందరూ చెప్పారు, వెరీ గుడ్. ఆశీర్వాదకరంగా ఉండదు దేవుడు బిడ్డ. నువ్వు 1 గంట ఇక్కడ ప్రార్థన చేసుకుంటే పని మానుకో, దేవునికి సమయం ఇద్దా. నేను దేవునికి అది ఇవ్వాలి, దేవునికి అది కాదు నువ్వు ఇచ్చేది. 1 గంట దేవుని సన్నిధిలో గడిపితే నీ కుటుంబం బాగుపడింది, నీ కుటుంబం దీవించబడింది. నువ్వు దేవునికి దూరం కాకుండా ఉంటావు. నీ పిల్లల చదువులో అభివృద్ధి అవుతారు. నువ్వు చేసిన ప్రార్థన, నీ సాగుడు చేసిన ప్రార్థన, నీ సగము చేసిన ప్రార్థన, నీ సగపంతులు చేసిన ప్రార్థన ఏమైంది? ఆశీర్వాదకరంగా మారింది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మారింది దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థన లేనివాడు విగ్రహం వైపు తిరుగుతారు, ప్రార్థన లేనివాడు శాపం వైపు తిరుగుతారు. ఒక్క గతికినట్లు మళ్ళీ కట్టి తిన్నట్లుగా ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారంటే మరలా పాపం చేసి మాని మరలా పాపం వైపు చూస్తున్నాడు. మనుషులు పట్టు జాలనగా నిన్ను చేస్తా. నువ్వు దేవునికి దూరం ఉండడానికి ఇష్టం లేదు. దేవుడి బిడ్డ ఈరోజు గమనించండి, ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అలా చేసేవాళ్ళే ఈరోజు. ఆ ప్రార్థన లేక ఎంతమంది విషయంలో అయిపోయి ఆదివారం శుక్రవారం వచ్చి వెళ్ళిపోతున్నారు. జీవితాలు విషయంలో అయిపోతున్నాయి. చక్కని ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన నీకు చేయాల్సింది. ఆ ప్రార్థన దేవునికి దగ్గర చేసిందా లేదా? చెప్పండి మరి. చేసింది. మీరు చేసే ప్రార్థన దేవునికి దగ్గర అవుతారు, దేవుడిలో బలపడతా ఉంటారు. దేవుడి బిడ్డ హల్లెలూయా. 3వదిగా చెప్పి ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అవుతున్నారు, మళ్ళీ ఆయన ప్రేమిస్తున్నాడు, మళ్ళా దూరం అయిపోతున్నారు. అలాంటి వారు ఉంటే పరీక్షించుకోండి. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఉంటే ఎచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. అటు ఇటు జీవితం అనగా నిలువెచ్చని జీవితం నాకు వద్దు. దేవుడు సెలవిస్తా ఉన్నా. ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. దేవుడి బిడ్డ చివరగా మనం తెలిసినటువంటి వాక్యం యోనా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా దేవుడేమో యోనాతో చెప్తాడు, ఏమని? అయ్యా, నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళు, ఆ మనుషులు ఘోరంగా ఉన్నారు, నా దృష్టికి చెడుతనంగా ఉన్నారు, ఆ మనుషులు సరిగా లేరయ్యా, నువ్వు వెళ్ళి వారికి చెప్పు, దేవుడు కోపడుతున్నాడు. మీరు గనక ఆ తప్పులు మానుకుంటే, ఆ పాపాలు మానుకొని దేవునికి దూరంగా కాకుండా దేవునికి దగ్గరగా వస్తే ఆయన క్షమిస్తానన్నాడని చెప్పని యోనాతో పంపిస్తే దేవుని సన్నిధిలో చక్కగా తలూపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెళ్తానయ్యా, నువ్వు చెప్పినట్లే చేస్తానయ్యా. బాప్తిస్మం అన్నప్పుడు ఏమంటారు? దేవుని మందిరానికి వస్తామమ్మా, దేవుడు నమ్ముకుంటానంటే అవునయ్యా నమ్ముకుంటానయ్యా అని తలూపుతా ఉంటాడు గొర్రెలాగా.
తర్వాత కొద్ది కాలం గడిచాక ఏం చేస్తాం? దేవుని సన్నిధి మానేస్తాం, దేవునికి దూరం అయిపోతాం, పిల్లలు దేవునికి దూరం అయిపోతాం. అదేనండి దేవుడు ఆశీర్వదించాడయ్యా, అవి చూసుకున్నాకే సరిపోయిందయ్యా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ మనలో లేకపోవచ్చు, కానీ చాలా మంది దేవుడు దీవిస్తే దూరం అయిపోతున్నారు. ఇప్పుడు దేవుడు బిడ్డ ఆస్తి ఉందని, అది ఉందని, పని ఉందని దేవుడి సన్నిధి మానేస్తున్నారు. అది ఎక్కడి నుండి వచ్చిందంట? దేవుడు ఇస్తే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని దేవుడు బిడ్డ. యోబు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన ప్రార్థనే చేశాడు, కానీ అది ఉందా ఇది అని ఆశపడలా. మనం కూడా దేవునికి దూరం కాకుండా దగ్గర అవ్వాలి. ఆ రోజు మనం ఏమంటామంటే బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటా అని చెప్పి దూరం అయిపోతా ఉంటాం. యోనా కూడా అలాగే మాట్లాడతాను, ఏమని? అయ్యా నేను వెళ్తానయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అని తలూపి బయటకు వచ్చాక నినివే మహాపట్నానికి వెళ్ళవలసినటువంటి వాడు, దేవుడి సన్నిధికి వెళ్ళవలసినటువంటి వాడు, పురాతన నుండి నిర్మించబడినటువంటి మందిరానికి వెళ్ళకుండా, ఆశీర్వదించబడినటువంటి మందిరానికి వెళ్ళకుండా, దీవించబడినటువంటి మందిరానికి మనం వెళ్ళకుండా ఏం చేస్తాం? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. దేవుడు వెళ్ళా. హల్లెలూయా. యోనా కూడా చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళంటే దేవుడి సన్నిధిలో నేను వెళ్తానన్నాడు. ఆ దేవుడు దీవెన తీసుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? తార్షీషుకి వెళ్ళాలని ఒబ్బేకి బయలుదేరాడు. దేవుడు వెళ్ళారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా వింటున్నారా? హల్లెలూయా. బయలుదేరాడు. దేవుడు వెళ్ళారు. దేవుడి సన్నిధిలో ఒక మాట, బయటకు వచ్చాక ఒక మాట, మరొక మాట మాట్లాడుతున్నా. దేవుడి సన్నిధిలో దేవుడితో నీతో దగ్గర అవుతున్నావా అయ్యా అని దీవించంటాం. బయటకు వచ్చాక ఆశీర్వదించబడ్డాక ఆయనకి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన సాగుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రార్థన లేక, ఆ ప్రార్థన జీవితం లేక, నీకు ప్రార్థన చేసేవాళ్ళు లేక ఏమవుతున్నాం? కుటుంబం దేవునికి దూరం అవుతున్నప్పుడు కుటుంబంలో ఎవరో ప్రార్థన చేయాలి కదా, అవునా? ఎవరో చేస్తే అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఇక అందరం దేవునికి దూరం అయితే ఏం ఆశీర్వాదం చెప్పండి? ఇప్పుడు దేవుడు బిడ్డ. కాబట్టి చెప్పండి ఆ మాట. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవాకు అమితై కుమారుడైన ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ మాట ప్రస్తావన తీసుకొస్తాం. అంటే నేను ఎవరిని చెడ్డవారట్లేదు, కానీ మనిషి అన్నాక తప్పులు చేస్తూనే ఉంటాడు కదా, దాన్ని సరి చేసుకునేవాడు ఎలాంటి వాడంట? ధన్యుడు. దేవుడు వెళ్ళ. ఉదయం నుండి మాట ద్వారానో, చూపుల ద్వారానో, క్రియల ద్వారానో మనం తప్పు చేస్తూనే ఉంటాం. సన్నిధి నుండి వెళ్ళాక మనం చేయవలసిన పని ఏంది? సాయంకాలం వచ్చాక 7 గంటలకు ఇక్కడ ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఈ సాపుతో నన్ను కడుగయ్యా. ప్రార్థనతో నీ జీవితాన్ని కడుక్కోవాలి. చెప్పరా? చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థనతో మన జీవితాన్ని కడుక్కోవాలి. ప్రతిసారి దీన్ని తీసుకొస్తున్నాను కదా. ఈ రోజు మరి దేవుడికి దూరం కాకుండా ఉండాలంటే ఏం కావాలి? నీకు సన్నిధి కావాలి. ప్రార్థనకి దేవుడికి దూరం కాకుండా ఉండాలంటే నీ జీవితంలో ప్రార్థన కావాలి. ఇంటి దగ్గర మనం చేయదు, పిల్లలు వాళ్ళు అడ్డొస్తా ఉంటారు. అదే 7 గంటలకు టైం పెట్టుకోవడానికి వెళ్ళి మన దేవుడిని ఆరాధిస్తాం, దేవుడికి దగ్గరగా ఉంటాం. దేవుడు బిడ్డ. యోనా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడాడు. దేవుడి సన్నిధిలో బయటకు వచ్చాక ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తే మీకు తెలిసిన వాక్యం మీద అంతా కూడా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోవాల్సిన టైం అంటే అది నినివే పట్టణానికి వెళ్ళి దేవుడి గురించి చెప్పాల్సిన సమయం, వారి జీవితాలు మార్చాల్సినటువంటి సమయం, వారి బ్రతుకులు మార్చాల్సినటువంటి సమయం. నేను మనం గమనించినట్లయితే ప్రయాసపడాలి, కష్టపడాలి. సాగుడికే కాదు, మీకు కూడా ఏం చేయాలి? రాలి వాళ్ళని మందిరానికి తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? మందిరానికి తీసుకురావాలి. ఎందుకు తీసుకొస్తారు మీరు? వాళ్ళు దేవుడికి దూరం అవుతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి? వారి మందిరానికి తీసుకురావాలి. దేవుడు బిడ్డ. కాబట్టి దేవుడి సన్నిధిని దూరం అయితే మేలు జరిగిందా, కీడు జరిగిందా? కీడే జరిగింది. దేవుడి సన్నిధికి దూరం అయితే అప్పుడు అవ్వ వచ్చాయి, ఓడబాగాలు లేచి అప్పుడు అన్నాడు కదా మంచి మాట, అది ఆకాశమును భూమిని కాలజేసినటువంటి దేవుడు, భూమికి దేవుడు చక్కని మాట. ఆ దేవుడిని నేను ప్రియుడయ్యా, ఆ దేవుడి దగ్గర నుండి నేను వచ్చానయ్యా, నా వల్లే ఈ కీడు, నేను దేవుడికి దూరం అవడం వల్ల ఈ కీడు, దేవుడి నుండి రావడం వల్ల ఈ కీడు, దేవుడి మాట వినకపోవటం వల్ల ఆ కీడు వచ్చిందని చెప్తా ఉంటారు. కాబట్టి మనం కూడా గమనించినట్లయితే కీడు ఎందుకు వస్తాయంటే మనకు తెలియకుండా నీ భర్త తప్పు చేస్తాడు, మనకు తెలియకుండా నీ భార్య తప్పు చేస్తా ఉన్నది. ఆ కీడును బట్టి లేదా ప్రార్థన లేక
లేదా ప్రార్థనలో గడపక, బైబుల్ చదవక, లేదా దేవుడు మనకు దూరంగా ఉండటం వల్ల, దేవుడు ఎడబాయిన వల్ల ఏమైందంట? కీడులు సంభవిస్తాం. ఆయన మనతో ఉంటే ఏమైందంట? ఏ కీడు మనకి రాదు. దేవుడు బిడ్డ. కాబట్టి యోనా దేవుడు వద్దనుకున్నాడు, వచ్చేసాడు, కీడు సంభవించింది, దేవుడికి దూరం అయ్యాడు. కీడు వచ్చే తెలుసుకున్నాయా, నీకు దూరం అయితే కీడు వచ్చిందని మరలా దేవుడు మనకి ఆ నినివే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణాన్ని రక్షింపబడ్డాడు, దేవుడి ద్వారా రక్షింపబడ్డాడు. దేవుని బిడ్డ. ఒకటి, అవ్వ ఆదాం సర్పం మాటింది, జీవితాన్ని పతనం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కొద్దిసేపు విన్నారు, కొద్దిసేపు దేవుని ఆరాధిస్తున్నారు, మళ్ళీ విగ్రహాల వైపు తిరుగుతున్నారు. ఆకలైనప్పుడు తిరుగుతున్నారు, లేదా ఏమైనా కాపం లేనప్పుడు ఏం చేస్తారు? మోసం లేనప్పుడు, వేరే వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వేరే వైపు తిరుగుతూ ఉన్నారు. కాపం ఉండా లేకపోతే మనం ఏం చేయాలంట? నీ సన్నిధిని మరొకటి. ఈరోజు అంశం కాదు కానీ ఒక మాట ఏదో గుర్తుపెట్టుకోండి. ఒకే భార్య, అర్థమైందా? ఒకే భార్య, ఒకే సంఘం, ఒకే దేవుడు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లాగా చదవకుండా ఖచ్చితంగా దేవుళ్ళు ఫలించండి. యోనాలాగా దేవునికి దూరం అవ్వద్దు, ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవునికి దూరం అవ్వద్దు. అలాగనే ఆ యొక్క అవ్వ ఆదాం లాగా మనం దేవునికి దూరం అవ్వద్దు. చివరిగా కీర్తన ఒక మాట చదివి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 14వ కీర్తన, కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచనం చదవండి. దేవుని ఎదుగువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. ఏం చేస్తున్నారన్న? దేవుడు మంచి వారు ఉన్నారేమో, పాపము చేయనటువంటి వారు ఉన్నారేమో అని ఆకాశం నుండి ఆయనంట చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ. దేవుడు మనకెళ్ళి చూస్తున్నాడు. చీకట్లో చేసేయి, మంచిగా చేసేయి, నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, దగ్గర అవుతున్నావు. ఒకవేళ నేను చూడకపోవచ్చు, సాగుడు చూడకపోవచ్చు, సంఘం చూడకపోవచ్చు. ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. ఆకాశం నుండి ఆయన చూస్తాడు. మళ్ళా అన్నాడు కదా 3వ వచనంలో, వారందరూ బొత్తిగా చెడిపోయారు. మన పాతకాలంలో అంటారు, ఏమంటారు? వీడు బొత్తిగా చెడిపోయాడండి అని మాట్లాడతారు. వారు బొత్తిగా చెడిపోయారు. దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అయినటువంటి వారు చెడిపోవడానికి ఇష్టం లేదు, నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి. అందుకే దేవుడు తన ప్రియకుమారుడు పంపించి దూరమైనటువంటి వారు అందరూ కూడా దగ్గరకు నడిపించడానికి ఆయనే స్వయంగా వెళ్ళి నడిపించాడు. దేవుని బిడ్డ. కాబట్టి మనం గమనించినట్లయితే మనం చెడ్డవారుగా ఉండక మంచివారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రార్థనలో ఎదిగేవారుగా ఉండాలి, కుటుంబం కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ముగించేస్తాను. స్త్రీ ఏ కూలి చేయాలంట? ఏం చేయాలి చెప్పండి. చెప్పాలి, ప్రార్థన చేయాలి. అయ్యా చెప్పాలి, నాన్నగారు చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థననే నీకు బలము, ఆశీర్వాదం. దేవుని బిడ్డ. కాబట్టి నీ బిడ్డల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుని దీవెనలు పొందండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరు తెలియజేస్తూ దేవుడి మాటలు మీ వీకుల్లో నింపునుగాక. పరిశుద్ధులైన తండ్రి, బిడ్డలు మీరు దీవించండి. చెప్పినటువంటి వాక్యాన్ని మీరు ఆశీర్వదించి బలవంతం చేయండి. ఆయన అవ్వ ఆదాము ఈ మాట వెనుక వారి జీవితాలు పతనమైపోయాయి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నీకు దూరం అయ్యా, యోనా నీకు దూరం అయ్యా. అనేక బిడ్డలు సంఘాల్లో ఆయన దూరం అయిపోతున్నారు, మందిరానికి రాకుండా. వారందరికీ నడిపించండి. 7 గంటల జరిగే ఆరాధనలో మేమందరం పాల్గొని ఇదిగో నాయన, ఇదిగో మా హృదయాలు కడుక్కోవడానికి, మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, చదువు కొరకు ఆయన చదివించుకోవడానికి కూడా దయచేయమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాము తండ్రి.